వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. You know why today the Spirit of the Lord emphasizing that you need the touch of God? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవునకు తాకిడి సేవకుడికి కావాలంటున్నాడంటే, the first reason is you cannot serve the Lord with filthy nature. You cannot serve the Lord with carnal mind. You cannot serve the Lord with sinful life. You have to serve the Lord with a simple life. ఏమంటున్నాడంటే, నువ్వు పాపంలో ఉంటూ ఒక ఆఫీసర్గా నువ్వు కొనసాగించవచ్చు. ఏదో పొరపాట్లు చేస్తూ నువ్వు ఒక పని డ్రైవర్గా పనిచేయవచ్చు, మెకానిక్గా పనిచేయవచ్చు, టీచర్గా పనిచేయవచ్చు. కానీ దేవుని యొక్క సేవను తప్పులు పెట్టుకొని శరీరానుసారమైన మనస్సు కలిగి పాపపు తలంపులతో నువ్వు సేవ చేయకూడదు, సేవ చేయరాదు. కానీ ఒక సామానుడుగా నిన్ను చూస్తే నీలో ఖచ్చితంగా ఏముంటుందంటే పాపపు స్వభావం ఉంటాయి. ద లా ఆఫ్ సిన్ ఈస్ ఇన్ యువర్ బ్లడ్. పాపపు నియమం అనేది బయట లేదు, నీ లోపల ఉంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి చదివితే, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్చయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదంటూ ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. సేవల్లో ఉన్న పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నాలో ఏ మంచితనం లేదబ్బా, నాలో ఒక పాప నియమం ఉంది. ఆ పాప నియమం ఏమంటుందంటే, నేను ఏది చెయ్యాలనుకుంటున్నానో అది చెయ్యకుండా చేస్తున్నాయి, ఏది చెయ్యకూడదు అనుకుంటున్నానో అదే చెయ్యమని ఇంకా ఎప్పుడు చూసినా నాలో అటువంటి ప్రేరేపణ వస్తూ ఉంది. కింద అంటున్నాడు, ఈ మరణపు ముళ్ళు నుండి, మరణపు బంధకు నుండి నన్ను విడిపించేవాడు ఎవడు? 24. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అయ్యో నేను దౌర్భాగ్యుడును, ఇట్టి పాప వలన వచ్చే మరణం నుండి, మరణానికి గురి చేసే ఈ పాపపు నియమం నుండి నన్ను విడిపించేవాడు ఎవడో? లిసన్ కేర్ఫుల్లీ, వెరీ కేర్ఫుల్లీ. నువ్వు ఎంతటి వాడైనప్పటికీ ఈ పాప నియమం అనేది మీలో ఉంటాయి. ఈ పాప నియమం యొక్క సారాంశం ఏంటంటే,
నువ్వు వాక్యం విని వాక్యానుసారంగా జీవించాలనుకుంటే అది అడ్డుకుంటుంది. ఏదైతే బైబిల్ చేయమంటుందో దాన్ని చేయకుండా చేస్తాయి. ఏదైతే చేయకూడదని బైబిల్లో ఉందో అది చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగా అంటూ అదే నేను ముందు చెప్పాను, ఒక సామాను మెకానిక్ అయితే నువ్వు తప్పు చేస్తే నీ యొక్క పని చేయవచ్చు. వంట మాస్టర్ ఉన్నాడు, కిచెన్లో ఉంటాడు, వాడు పాపాత్ముడో మంచివాడో తాగుబోతో తిరిగిపోతో లేకపోతే మంచివాడో మనకేం తెలుసు? ఆడు వంట చేసి పెడితే తింటున్నాం. కానీ సేవకుడు అలా కుదరదు. నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కాబట్టి ఈ శరీర క్రియలన్నింటినీ చంపుకొని పవిత్రమైన హృదయముతో, శుద్ధీకరించబడిన హృదయముతో, కల్మషం లేని హృదయముతో నువ్వు దేవుని పని చేయాలి. అందుకొరకే పాత నిబంధనలో అన్ని సిద్ధపాట్లు, నిర్గమకాండ 28వ అధ్యాయం చదివితే దాంట్లో సేవకి సమర్పించుకున్న వ్యక్తిని ఎన్ని రకాలుగా సిద్ధపరచాలో బైబిల్లో రాయబడి ఉంది. మామూలుగా కాదు. వాడిని స్నానం చేసి ఆ గొర్రెని సమర్పించి ఈ గొర్రెని సమర్పించి వస్త్రాలు తొడిగించి బైబిల్ అన్నీ రాసి పెట్టాడు. ఇన్నర్స్తో సగా రాసి పెట్టాడు. అవన్నీ దొడుకొని అప్పుడు ఏం చేయాలంటే దేవుని మందిరంలో సేవ చేయలాగా ముందుకు రావాలి. ఇది ఛాయ మాత్రం. కొత్త నిబంధనలో నీ వస్త్రం ఎలాగా ఉన్నా, నువ్వు నలుపు చొక్కాయి తొడుక్కుంటావో, తెల్ల చొక్కాయి తొడుక్కుంటావో, అంగి వేసుకుంటావో, సూట్ వేసుకుంటావో, బ్లేజర్ వేసుకుంటావో, లేకపోతే టీషర్ట్ వేసుకుంటావో, అది కాదు ముఖ్యం. నువ్వు దేవుని పని కోసం నిలబడినప్పుడు, దేవునికి సేవ చేయటానికి కోసం నిలబడినప్పుడు పవిత్రమైన హృదయముతో, నిందారహితముతో, శుద్ధీకరించబడిన హృదయముతో నువ్వు దేవుని సన్నిధిలో సేవ చేయాలి. యెషయా ప్రవక్త ఉన్నాడు కదా బైబిల్లో, అతను ఇటువంటి ఒక సంపూర్ణమైన శుద్ధీకరణ లేకుండా సేవ మొదలుపెట్టేశాడు. కాబట్టి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆశించేది, దేవుడు ఏ మాట అయితే యెషయా నోటి నుండి రావాలని ఆశించాడు అది రాట్లా. ఎక్కడికెక్కడికో బండి వెళ్ళిపోతుంది. ప్రసంగాలు మొదలుపెట్టాడు. సేవకు వచ్చిన కొత్తలో సేవ మొదలుపెట్టేశాడు. కానీ అక్కడ ఏం జరగట్లా? దేవుని చిత్తానుసారమైన సేవ అక్కడ జరగట్లేదు. చూశాడు ఒక 1 ఇయర్ చూశాడు, 2 ఇయర్ చూశాడు, 3rd ఇయర్ అబ్బా ఇలా ఈ ప్రవక్తను వదిలేస్తాడు, డేంజర్ రా బాబు, వీడు పెద్ద ప్రవక్తలో ఒక్కడు, ఇతను చూసి ఎంతమంది పాడైపోతారో చెప్పి ఒక రోజు దర్శనంలోనికి తీసుకెళ్ళాడు. ఆ దర్శనంలో బలిపీఠం మీదే ఒక కారు నిప్పు ఉందన్నమాట. నిప్పు ఉంది. దేవుడు అక్కడ బలిపీఠం మీద ఎలాగ అపియర్ అవుతున్నారంటే ఒక ఫైర్ రూపంలో, ఒక అగ్ని రూపంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మేజర్ ప్రాఫిట్స్ అందరికీ దేవుడు ఎలాగా ప్రత్యక్షమయ్యాడు అంటే అగ్ని రూపంలోనే ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లో మీరు చూడండి, యెషయా ప్రవక్త కూడా ఎలాగ దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు? బలిపీఠపు అగ్ని రూపంలో. బలిపీఠంలో ఒక ఫైర్ ఉందన్నమాట, ఫ్లేమింగ్ ఫైర్ ఉందన్నమాట. అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆ సేరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనుక ఇది పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయిను అనేను. యెషయా ప్రవక్త జీవితం 2 భాగాలుగా మనం డివైడ్ చేయాలి.
యెషయా ప్రవక్త ఒక సేవ విధానం. మొదటి పార్ట్ ఏంటంటే మినిస్ట్రీ విత్ సిన్, పాపముతో కూడిన సేవ, పాప జీవితముతో కూడిన సేవ. అటు సర్వానుసారమైన వ్యక్తిగా ఉంటూ దేవుని సేవ చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఏమి కనపడదు. ఏదో అందరూ సేవ చేస్తున్నారు, నేను సేవ చేస్తున్నాను, అందరూ సేవ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. దెర్ ఇస్ నో ఫ్రూట్స్, దెర్ ఇస్ నో ఫ్లరిష్. ఆయన సేవలో బలభరితం ఉండదు. మొదటి 5 అధ్యాయంలో చదివితే ఏది ఇంపార్టెన్స్ మనకు కనపడదు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి, కానీ మొదటి 5 అధ్యాయంలో మనకు ఏది స్పెసిఫిక్గా ఏమి కనపడదు. సేవ మాత్రం కొనసాగుతూ ఉంది. దేనితో? ఏ లైఫ్తో? పాపపు లైఫ్తో. ఎప్పుడైతే దేవుడు కారు నిప్పులాగా ఆయనకు ప్రత్యక్షమై కరెక్ట్ పెదవుల్లో వచ్చి తాకాడో, ఇప్పుడు ప్రాయచిత్తం వచ్చింది. సేవకి సిద్ధపరచబడ్డాడు. అసలైన సేవ ప్రారంభమైంది. ఇప్పుడు 7వ అధ్యాయం, యెషయా ప్రవక్త 7వ అధ్యాయానికి వస్తే యేసు ప్రభు గురించిన ప్రవచనాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 630 సంవత్సరాల తర్వాత పుట్టబోతున్న యేసు ప్రభు గురించి ప్రవచనాలు పలుకుతున్నాడు. నీ జీవితంలో రేపు ఏం జరగబోతుందో తెలియట్లేదు. ఇతరుల యొక్క జీవితంలో ఏం జరగబోతుందో మనం చెప్పలేకపోతున్నాం. దేవుని యొక్క తాకిడి, దేవుని యొక్క ప్రశ్నను మనల్ని తాకినప్పుడు 9వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టుక గురించి ఇంకా డీటెయిల్స్గా వెళుతున్నాడు. యేసు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాలన్నీ మనకు యెషయా గ్రంథంలోనే ఎక్కువ కనపడుతున్నాయి. యేసు ప్రభు యొక్క సేవ గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క స్వభావాన్ని గురించి చెప్తున్నాడు. ప్రవచనం 2000 పరిపాలన గురించి ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు 2వ రాక గురించి చెప్పాడు. దేవుని ఆత్మతో నిండుకొని యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాలన్నీ దేవుని బిడ్డలారా మనకు 6వ అధ్యాయం తర్వాతనే కనపడుతుంది. 7వ అధ్యాయం తీసుకుంటే 7వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క నామాన్ని గురించి చెప్తున్నాడు. 7:14లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు కన్యక గర్భంలో పుడతాడనే విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారానే దేవుడు చెప్పాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ఒక నామాల గురించి పలుకుతున్నాడు. 9వ అధ్యాయం 6-7లో మనం చూస్తున్నాం. అభిషేకాన్ని గురించి యేసు ప్రభు ఏ రకాల సేవ చేస్తాడో, యేసు ప్రభు ఎలా మరణించబోతున్నాడో 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 42వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో యేసుక్రీస్తు అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 2000 పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి A to Z ప్రవచించింది ఎవరంటే యెషయా ప్రవక్త. దానికి కారణం ఏంటి తెలుసా? 600 సంవత్సరాల క్రితం జరగబోతున్న కార్యాన్ని గురించి ఎలా ప్రవచనం చెప్పాడంటే దేవునక తాకిడి, నెప్పుతో తాకిడి, పరిశుద్ధాత్మ నెప్పుతో తాకిడి. రాబోతున్న యేసు ప్రభు గురించి, యేసు 2వసారి రాబోతున్నాడు. మొదటిసారి రాబోతున్న యేసు గురించి యెషయా ప్రవక్త ప్రవచనం చెప్తే, నేను మీరు 2వసారి రాబోతున్న యేసు ప్రభు గురించి మన ప్రవచనం చెప్పాలి. ఇంకా ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో మనం చెప్పగలగాల. అది ఎలాగ చెప్పగలుగుతాం? రాబోతున్న విషయాన్ని ఎలా చెప్పగలుగుతామంటే, నువ్వు ఎవరైనప్పటికీ ఒక్కసారి దేవుడు నిన్ను ముడితే, దేవుడిని తాకితే ఆయన తాకిడి నేను ప్రవచించినట్టుగా చేస్తాయి. సింపుల్ కండిషన్ ఏంటి? ఆ చిన్న షరత్ అంటే, ఉజియా అన్నవాడు మరణిస్తేనే దేవుడు అన్నవాడు నిన్ను ముడతాడు.
ఉజియా అన్నవాడు పరిపాలన నుండి నువ్వు బయటికి రావాలా. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన ఉజియా మృతి పొందిన తర్వాత ఈ ఉజియా గురించి 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. ఈ ఉజియా అన్నవాడు గర్విష్టి, తనది కాని మీద మనసు పెట్టినవాడు, నీది కాని డబ్బు పైన, నీది కాని సేవ పైన, నీది కాని ఆస్తి పైన మనస్సు పెట్టేవాడైతే నిన్ను దేవుని యొక్క తాకిడి నిన్ను తాకదు, దేవుడు నిన్ను ముట్టలేడు. నిస్వార్థపరుడుగా ఉండాలా. నీది కాని విశ్వాసులు, నీది కాని గొర్రెలను ఆశించకూడదు. నీ చర్చ్ చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి, ఎవని వాని క్రియలు చెప్పున నీ క్రియ. నువ్వు కొంతమంది ఆత్మలు కలిగి ఉన్నా నీ క్రియ దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలా, ఇష్టకరమైన ఉండాలా. నువ్వు ఎలాగా ఇంతమందిని సంపాదించావు అనేది ముఖ్యం, ఎంతమంది ఉన్నారని ముఖ్యం కాదు. నువ్వు ఎలాగా వీళ్ళు ఈ సంపాదించావు, ఎక్కడందో వచ్చారో ఈ ఆస్తి, ఈ ఆత్మలనే ఆస్తి ఎక్కడందో వచ్చింది. ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళని లాగేసి నీ చర్చిలో కూర్చోబెట్టి ఉన్నావు అని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు కాకపోయినా తర్వాత ఆయన అడుగుతాడు. కాబట్టి మన సువార్త చేసి ప్రకటించి ఆత్మను రక్షించి వారికి మన చేతులారా బాప్టిజం ఇచ్చి చర్చిలో కూర్చోబెట్టాలి. అది దేవునికి మహిమ తీసుకొచ్చే సేవ, అది ఆశీర్వాదకరమైన సేవ. ఎవరో ఒక సేవకుడు ఆత్మను లాగేసి వచ్చి నీ చర్చిలో కూర్చోబెడితే వాళ్ళ మంట, కడుపులో మంట మనకు శాపం అయిపోతాయి. ఎంతమంది అలా బాధపడతారు. నా ఆత్మ లాగేసుకుని పోయాడు పలానా వాడు, మా చర్చికి పిలిపించాం, మా ఊర్లో మీటింగ్ పెట్టించాం, ఆయన వచ్చి చర్చి పెట్టేశాడు, 10 ఆత్మలు లాక్కొని పోయాడు అని వాళ్ళు కడుపులో మంట ఉందంటే ఆ మంట మనకు శాపం అయిపోతాయి. నువ్వు యెషయా ప్రవక్తవు, ఉజ్జియా చనిపోవాలా. నీ జీవితంలో ఉజ్జియా ఎవరో, ఏ పాపం ఉజ్జియా లాగా నిన్ను ప్రేరేపిస్తూ నిన్ను ముందుకెళ్లకుండా చేస్తున్నాయి. ధనాపేక్ష, లేకపోతే ఇంకొకటి సీక్రెట్ పాపమా, లేకపోతే ఇంకొకట. ఉజ్జియా సస్తే అప్పుడు దేవుని యొక్క తాకిడి నువ్వు రుచి చూస్తావు. ఉజ్జియా చనిపోవాలి, యేసు నామములో లయమైపోవాలి, నీలో అగ్ని మంటాలి. ఇర్మియా గ్రంథం చదవండి 1వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. God's touch will bring the calling. దేవుని యొక్క తాకిడి నీకు పిలుపుని తీసుకుని వస్తాయి. నంబర్ 2, దేవుని యొక్క తాకిడి నిన్ను నియమిస్తాయి. అపాయింట్. 9వ వచనంలో చూస్తే ప్రభు తన చేయి చాపి ముట్టి తన మాటను మన నోటిలో పెట్టాడంట. దేవుని యొక్క తాకిడి నీ నోటిలో మాటను తీసుకుని వస్తాయి, నిన్ను నియమనం చేస్తాయి, నోటిలో మాటను తీసుకుని వస్తాయి. దాని తర్వాత చూడండి 1:10 ముట్టిన తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున. ఎన్ని అధికారాలు చూడండి. ఇది అధికారం, 7 అధికారం. చూడటం, తర్వాత పెళ్ళగించటం, తర్వాత విర్రగొట్టడం, తర్వాత నశింపచేయటం, తర్వాత పడద్రోయటం, తర్వాత కట్టడం, తర్వాత నాటటం. ఇదంతా ఎవరి పని అంటే నీ పని.
ఎప్పుడు నీ పని అవుతుందంటే నువ్వు దేవుని యొక్క తాకిడిని రుచి చూచినప్పుడు. నువ్వు నశింపచేయడానికి కోసం పిలువబడ్డావు. దేవుని నశింపచేయడానికి, సాతాను ఒక క్రియలను నశింపచేయడానికి. యేసు ఒక పరిచర్య అది. సాతాను క్రియలు ఎక్కడెక్కడైతే కనపడుతుందో అవన్నీ నశింపచేస్తావు. 1 యోహాను 3:8 ప్రకారం సాతాను క్రియలు నశింపచేయడానికి యేసు వచ్చాడని రాయబడి ఉంది. ఆ యేసు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా సాతాను క్రియలు నశింపచేస్తావు. మార్కు సువార్త 16:15 నా నామమున స్టార్టింగ్ దయ్యాలు అల్లగొడతారు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి, వీళ్ళందరూ విశ్వాసులు కాదు, సేవకులు. నేను నా నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. దానియేలుని సేవకుడిని దేవుడు తాకటం వలన ఆయన ఆత్మ ప్రత్యక్షత మండలంలోనికి ప్రవేశించాడు. దేవుని యొక్క తాకిడి నిన్ను ఆత్మ ప్రత్యక్షత మండలంలోనికి తీసుకుని వెళ్తాయి. నంబర్ 4, లాస్ట్ మాట. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం చదవండి. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. దేవుని యొక్క తాకిడి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాయి. నువ్వు అందరినీ ఆశీర్వదించి నువ్వు భ్రష్టుడైపోతే అది శాపం అయిపోతాయి. నువ్వు ఆశీర్వించబడుతూ ఇతరుల ఆశీర్వాదం అవ్వాలి. అలా ఇతరులు నువ్వు ఆశీర్వించబడాలంటే నిన్ను దేవుడు తాకాలా. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబును దేవుడు తాకాడు. 29వ వచనం చెప్తుంది, దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని యొక్క తాకిడి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాయి. నీ పిల్లలు, కొంతమంది పాస్టర్స్ పిల్లలు, మనం బాగానే ఉన్నాం కానీ మన పిల్లలు వంకర మార్గానికి వెళుతున్నారు. నొప్పిగా ఉంది కొంతమంది సేవకుల యొక్క జీవితంలో. నా పిల్లలు ఎందుకు ఇలాగ తయారైపోతున్నారని బాధ మీ హృదయంలో వేధిస్తుంది. నేను చెప్తున్నాను, దేవుడు ముట్టాలని ప్రార్థన చేయండి. దేవుని యొక్క తాకిడి నీ పిల్లలు ఆశీర్వాదకరంగా చేస్తాయి. ఈరోజు ప్రవచిస్తున్నాను, నీ పిల్లల్లో ఎవరైనా దేవునికి దూరంగా నడిస్తే, హృదయం కఠినంగా ఉంటే, చీకట్లో ఉంటే, నేను ప్రవచిస్తున్నాను, వాళ్ళు దేవుని చేత దర్శించబడి ముట్టబడి ప్రభులోనికి రాబోతున్నారు. నీకంటే స్పీడ్గా పరిగెత్తబోతున్నారు, త్వరగా వస్తున్నాయి. సో ఈరోజు మీరు అడగాల్సింది ఏంటి తెలుసా? ప్రభా, నేను సేవకుడే కానీ నాకు కూడా నీ తాకిడి కావాలి. నన్ను తాకండి, నన్ను ముట్టండి. నేను ఆత్మ మండలంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాను. నన్ను ముట్టండి ప్రభు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. పాప శాప కాడి నుండి విడుదల తెచ్చండి ప్రభా. యేసు నామములో అసాధారణమైన కార్యం జరిగించండి, అద్భుతమైన కార్యం జరిగించండి. శాపపు కాడిని విరగొట్టండి, దురాత్మ శక్తులని పారదలండి, అంధకార శక్తులని పారదలండి, చేతబడి శక్తులని పారదలండి. ఇప్పుడే తాకండి, యేసు నామములో ముట్టండి, యేసు నామములో ఇప్పుడే దర్శించండి, యేసు నామములో విడుదల ఇచ్చేయండి ప్రభా. పాప శాపపు కాడి నుండి విడుదల ఇచ్చేయండి, అభిషేకం దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని
సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.